వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమయాన్ని ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదనే స్పెండ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ అలాగే అంత తక్కువ సమయంలో ఒక పర్సన్ని నమ్మడం కావచ్చు, నమ్మిన వ్యక్తి గురించి ఇల్లు వదిలేసి వెళ్ళడం కావచ్చు, లేదు అంటే తనను తాను సూసైడ్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం రీసెంట్గా వస్తున్న న్యూస్ని బట్టి. సార్, అసలు అంత మెంటల్ కండిషన్ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక పర్సన్ని టచ్ చేయడం కావచ్చు, లేదు అంటే ఆ పర్సన్ కోసం ఇల్లు వదిలేసి వెళ్ళడానికి కావచ్చు, దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు సార్? మీరు వేసిన క్వశ్చన్కి సిరి గారు, నిన్న మొన్న లాస్ట్ 2 daysలో మనం న్యూస్లో కంటిన్యూగా ఒక న్యూస్ చూస్తున్నాం. ఒక అమ్మాయి ఇన్స్టాలో పరిచయమైనటువంటి తన ప్రియుడి యొక్క వేధింపులు తాళలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ఆమెను మెల్లగా తన యొక్క వ్యక్తిగత శారీరక అవసరాల నిమిత్తం ఆమెను వాడుకొని పెళ్లి చేసుకుంటాననే మాయమాటలు చెప్పి అబ్బాయిని నమ్మి ఆ అమ్మాయి ఒంటరిగా తన ఇల్లు విడిచి ఆ అబ్బాయితో పూర్తిగా వెళ్ళిన తర్వాత 2 days ఆ అబ్బాయి ఉన్న తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఒక చెట్ల పొదలో తీసుకెళ్లి ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపివేసిన ఘటన, ఈ 2 వృత్తాంతాలు కూడా నాకు గుర్తుకొస్తున్నాయి మీరు చెప్తుంటే సిరి గారు. మొదటి ఘటనలో ముఖ్యంగా 10th class పాస్ అయ్యారు ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి, అంటే క్లాస్ 1 నుంచి కూడా ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు విద్యార్థులుగా ఉండి పరిచయం. అది కాస్త అప్ టు 10th class వరకు ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఈ అమ్మాయి కస్తూర్బా మహిళా మెడికల్ కాలేజ్ వెస్ట్మాడిపల్లో ఈ అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది. ఆ అబ్బాయి వేరే విధంగా చదువుతున్నారు. తర్వాత మెల్లగా ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు కూడా పరిచయాలు పెంచుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకుంటూ ఒక దశలో ఈ అమ్మాయి సడన్గా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఆ భువనగిరి జిల్లా, యాక్చువల్గా ఇది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్లో ఈ అమ్మాయి పేరెంట్స్ ఏదో పని మీద బయటికి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని చూసినటువంటి దుర్ఘటన చూసి ఆ అమ్మాయి యొక్క తండ్రి లబోదీవమని ఏడుస్తూ మీడియా ముందర మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో తన పెరుడిచ్చినటువంటి ఆ వేధింపులు తట్టుకోలేక, ఆ భయంకరమైన వేధింపులు, నీ బతుకు వేస్ట్, నువ్వు చనిపోయినా సరే నీ శవాన్ని కూడా ఎవరు తాకరు అంటూ ఎంతో అసభ్యకరమైన పదజాలం మనం ఈ వేదిక ద్వారా మాట్లాడుకోలేనటువంటి అంత భూత పురాణం అని ఒక మాట చెప్తే, అంత ధైర్యంగా ఒక అమ్మాయిని శారీరకంగా మానసికంగా హింసించి ఆ వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి తను ఉరి వేసుకొని చనిపోయిన దుర్ఘటన నిన్న మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. సేమ్ ఇదేలాంటి సంఘటన మియాపూర్లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా కలిసి ఇన్స్టాలో పరిచయం అయ్యారు. ఇన్స్టాలో పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి ఏ మాటల్లో పూర్తిగా ఆమెను ప్రలోభ పెట్టాడు. తను పూర్తిగా మనం కలిసి మ్యారేజ్ చేసుకుందాం, మన ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం, నువ్వు వచ్చేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయిని ముగ్గులోకి దించి ఆ అమ్మాయి ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా 10 days బ్యాక్ అనుకుంటాను ఆ అమ్మాయి పూర్తిగా తన ఇల్లు విడిచిపెట్టి పేరెంట్స్ని, తన బ్రదర్ని, తన మమ్మీని, కుటుంబాన్ని అంతటిని విడిచిపెట్టి ఆ అబ్బాయి కోసం వెళ్తే ఆ అబ్బాయి సన్నగా వచ్చిన అమ్మాయిని చూసి, ఏదో నేను చెప్పాను కదా నువ్వు సన్నగా వచ్చేసావు, సరే అయితే నేను మా ఫ్రెండ్ రూమ్లో పెడతానని చెప్పి ఈ ముగ్గురు కలిసి ఒక ఫ్రెండ్ రూమ్లో పెట్టి ఆ ఫ్రెండ్ భార్య ఈ అబ్బాయి అమ్మాయిని అక్కడ పెట్టిన తర్వాత ఈ నలుగురు కలిసి ఒక రూమ్లో ఈ అమ్మాయి ఏం చేసిందంటే నేను వచ్చేస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకో అని చెప్పి ఈ అమ్మాయి కంటిన్యూస్లీ ఫోర్స్ చేస్తుంటే ఆ అమ్మాయి పెట్టిన టార్చర్ తట్టుకోలేక నేను చంపాను అని చెప్పి తర్వాత పోలీసుకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. వన్ ఫైన్ డే ఏం చేశారంటే ఈ అమ్మాయిని చక్కగా గొంతును చంపేసి ఈ మియాపూర్ దగ్గరలో ఉన్నటువంటి ఉప్పుగూడ పరిసర ప్రాంతాల్లో ఆ చెట్ల పొదల్లో చంపేసి పడేసిన తర్వాత అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి అమ్మాయి యొక్క పేరెంట్స్ కంటిన్యూస్గా ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, దగ్గరలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఈ అబ్బాయి మీద అనుమానం ఉండగానే ఈ అబ్బాయిని తీసుకెళ్లి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పుడు పూర్తిగా విచారణలో ఈ యొక్క అబ్బాయి చేసినట్టుగా నేర విచారణలో బయటపడినటువంటి ఈ దృష్టాంతం కూడా మనం చూస్తున్నాం. ఈ రెండిట్లో కూడా సిరిగారు కామన్ గా మనకు కనిపించేది ఏమిటి అంటే ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయాలు. ఒకటి ఆత్మహత్య, మరొకటి హత్య. మొత్తానికి 2 చోట్ల బలైపోయింది అమ్మాయి మాత్రమే. ఒకడు చంపేశాడు, ఒకడు మాటల ద్వారా ఆమెను హింసిస్తే ఆ వేధింపులు తట్టుకోలేక ఇంకో అమ్మాయి చనిపోయింది. దీని అంతటికి కారణం ఏంటి అంటే సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి పరిచయాలు ప్రేమగా మారి, ప్రేమ మరి కాస్త పైశాచికత్వాన్ని పొంది పిచ్చిగా మారి పైత్యం విపరీత ధోరణికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ లేకపోతే ఎదుటివారిని హింసించే ధోరణికి వెళ్తుంది. అసలు ఈ స్థితి ఎందుకు వస్తుంది? అంత ఈజీగా ట్రస్ట్ చేస్తున్నారు సార్. అసలు మనకి ఇన్ని రోజుల వరకు మనకి పరిచయమే లేదు. ఏదో కొన్ని రోజుల పరిచయంలో అంత నమ్మకం ఒక మనిషి మీద రావడానికి కావచ్చు, ఆ మనిషి ఏది చెప్తే అది చేయడానికి రెడీ అయిపోతున్నారు అంటే ఏంటి సార్? ఏ సైకాలజీ పారామీటర్ వాళ్ళని ట్రిగర్ చేస్తుంది అని చెప్పొచ్చు అంటే? ఎగ్జాక్ట్లీ, నైస్ క్వశ్చన్. ఈ సైకో అనాలిసిస్ లో మనం దాన్ని ఈ యొక్క వృత్తాంతాన్ని మనం పూర్తిగా పరిగణలోకి తీసుకుని మాట్లాడగలిగితే వీళ్ళకొక మానసిక దౌర్బల్యం అన్న పదాన్ని నేను వాడతాను. మానసిక దౌర్బల్యం దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఎప్పుడు ఒక వ్యక్తి ఫోన్ యొక్క అడిక్షన్ అవుతాడు. ఫస్ట్
ఫోన్కి ఎందుకు అడిక్షన్ అవుతున్నారు? ముఖ్యంగా రకరకాల కారణాల రీత్యా ఫోన్కి అడిక్షన్ అవుతారు. అడిక్షన్ అయిన తర్వాత ఎప్పుడైతే తమ యొక్క అలవాట్లు, తమ యొక్క అభిరుచులు, తమ యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాలో కాబట్టి వీటిని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు దీని మీద ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సర్వే వాళ్ళు కొంతమంది ఎందుకు ఇట్లా షేర్ చేసుకుంటారు, తమ యొక్క వ్యక్తిగత అనుభవాలని, వ్యక్తిగత అభిరుచుల్ని వీటిని ఎందుకు చూపించుకుంటారు అన్న దగ్గర మళ్ళీ 2 రకాల కోణాలు వస్తారు. ఒకటి, కొంతమంది ఏం చేస్తుంటే తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగా పెడుతూ కేవలం తమ ఏ ప్రదేశాలు చూశారు, ఏ ప్రదేశాలు తిరుగుతున్నారు, తమ యొక్క అభిరుచులు మాత్రమే తెలియపరుస్తారు. తమ వ్యక్తిగత విషయాలను గోప్యతగా పెట్టుకున్న వాళ్ళు మొదటి రకానికైతే, రెండో రకం వాళ్ళు పూర్తిగా మొదట పరిచయం అయిన తర్వాత తమ వ్యక్తిగత విషయాలను కూడా పూర్తిగా షేర్ చేసుకునే పరిస్థితికి వెళ్తారు. వీళ్ళు రెండో రకం వస్తారు. వీళ్ళు ఎందుకు వస్తారు? ఈ 2 రకాల కోవలు ఎందుకు రకంగా వస్తాయంటే ప్రధాన కారణం ఏమిటంటే తమ ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల దగ్గర నుంచి సరైన ప్రోత్సాహం, మద్దతు, సరైనటువంటి సమన్వయం, సరైనటువంటి మద్దతు ఎప్పుడైతే లేకపోతుందో వాళ్ళు ఇమ్మీడియట్గా తమ చేతిలో ఉన్నటువంటి కొంతమంది అపరిచిత వ్యక్తులతోటి వాళ్ళు రిలేషన్షిప్ పెట్టుకునే ప్రయత్నం చేస్తారని కొంతమంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సైకాలజిస్టులు చెప్పే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఒక ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తానండి. తమ 10th క్లాస్ పాస్ అయింది అనుకోండి, లేదా ఒక అమ్మాయి కాస్త ఒక మంచి మార్కులు తెచ్చుకుంది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల గురించి చెప్తున్నాను. మంచి మార్కులు తెచ్చుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళు 2 రకాలుగా, ఒకటి ఆ యొక్క విలువ తెలియకపోయినటువంటి ఆ ఇంటి సభ్యులు కావచ్చు, రెండవది తెలిసినా సరే వాళ్ళకున్నటువంటి వేరే ఇతరత్ర కారణాల వల్ల నిమగ్నం అయిపోయి కూడా ఆ అమ్మాయిని అభినందించకపోవడం. అంటే దీన్ని ఎలా అంటారంటే 2 రకాల వ్యక్తులు ఉంటారు ఇక్కడ కూడా. ఒకటి అటెన్షన్ సీకర్స్, ఇంకొకటి ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న మనుషులు. అటెన్షన్ సీకర్స్ అంటే ఎట్లాంటి వాళ్ళు అంటే ఏదైనా తమ పని చేస్తే అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ అటెన్షన్ మొత్తం తన వైపు గ్రాప్ చేసుకోవడం, మొదటి తరగతి చెందిన వ్యక్తులు అవుతారు. రెండో వ్యక్తులు ఐడెంటిటీ క్రైసిస్ అనుకో, అంటే వీళ్ళకి గుర్తింపు నోచుకోకపోవడం, తగిన గుర్తింపుకు నోచుకోకపోవడం అనేటువంటి ఈ 2 రకాల కేటగిరీస్ వస్తారు. ఈ అటెన్షన్ సీకర్స్ ఈ యొక్క సిద్ధాంతం అంటే ఈ యొక్క పాలసీ ఎప్పుడు మీరు ఎక్కువగా ఇంట్లో చూడొచ్చు మన ఇటువంటి వాతావరణం. ఎప్పుడంటే ఇంట్లో చూడండి, కొంతమంది పిల్లలు కూర్చొని ఇంట్లో పెద్దవాళ్ళందరూ కాస్త అటు ఇటు తిరిగి మాట్లాడుకుంటుంటే కొంతమంది చిన్నపిల్లలు ఇంట్లో వాళ్ళ టెడ్డీ బేర్నో లేకపోతే ఏదో అవగానే ఇమ్మీడియట్గా వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మీ నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ వచ్చినప్పుడు నాకు కొని పెట్టావా, లేకపోతే ఆన్లైన్లో ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేసి పెట్టావా, లేదా నా జొమాటోకి ఇప్పుడు ఆకలేస్తుంది నాకు ఇప్పుడు పలానా ఐటమ్ చేసి పెట్టావా అని మారాన్ చేస్తూ గొడవ చేస్తుంటారు ఇంట్లో ఆ పేరెంట్స్ని. పెద్దవాళ్ళు ఏదో సీరియస్గా మాట్లాడుకున్న టైంలో ఆ అటెన్షన్ సీక్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న అటెన్షన్ తమ వైపు గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద అటెన్షన్ సీకర్స్ యొక్క క్వాలిటీ. చిన్నతనంలోనే ఒక మానసిక దౌర్బల్యం, ఈ మానసిక దౌర్బల్యం అనేది అటెన్షన్ సీకర్స్ ఇది కాస్త పరిణతి చెంది ఎప్పుడైతే టీనేజ్ రూపంలోకి వస్తారో వీళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క అనుభవాలు, తమ యొక్క అభిరుచుల్ని సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ఈ ఇన్స్టాగ్రామ్లోని వీటిలో కూడా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అటెన్షన్ అక్కడ ఉంటే అటెన్షన్ మొత్తం తమ వైపు ప్రయత్నం చేస్తారు. ఇది అటెన్షన్ సీకర్స్ ఉంది. ఐడెంటిటీ క్రైసిస్ కొన్న వాళ్ళు ఉంటారు. తమ పూర్తిగా మంచి అందంగా తయారైన వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా తమ యొక్క గుర్తింపు నోచుకోవాలి. చూడండి, ఎక్కువగా మేము పలానా అవార్డులు గెలుచుకున్నామని, లేకపోతే పలానా చోటుకి వెళ్ళి నాకు పలానా ఆఫీసర్ నాకు ఒక అప్రిసియేషన్ ఇచ్చాడని, ఇట్లాంటివి కొంతమంది ఫేస్బుక్లో పెడుతుంటారు. ఇట్లాంటివి ఎప్పుడైతే ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు, అటెన్షన్ సీకర్స్ ఉన్నటువంటి ఈ మానసిక వ్యాధి అంటే మానసికంగా ఈ దౌర్బల్యం కలిగిన వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా ఉంటారని చెప్పి రిపోర్ట్స్ కొంతమంది నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇట్లాంటి వాళ్ళు తమ యొక్క సోషల్ మీడియా వేదికగా అంటే ఇన్స్టాలా కావచ్చు ఇతరత్ర కారణాలు ఎప్పుడైతే చెప్తారో ఇమ్మీడియట్గా ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళే కనెక్ట్ అవుతారు. అంటే అట్లాంటి వాళ్ళకి కావాలి కొంతమందికి. నేను జెండర్స్ ఇర్రెస్పెక్టివ్, మేల్కి ఫీమేల్కి మేల్ ఎవరైనా కావచ్చు, ఇక్కడ కనెక్ట్ అవుతారు ఫస్ట్ వాళ్ళు. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఆ అమ్మాయి చెప్పిన అభిరుచులకి, అదిగో నువ్వు చాలా అద్భుతంగా ఉన్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ నవ్వుతే చాలా బాగున్నావు, నీ కళ్ళు చాలా స్మైలీగా ఉన్నాయి, నీ యొక్క బాడీ బాగుంది, ఇట్లా ఎప్పుడైతే చేస్తారో తెలియకుండానే తన వలలో ఈ అబ్బాయి పెట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ అబ్బాయి తన పొగుడుతూ ఉన్నాడో తెలియకుండానే అమ్మాయి ఏం చేస్తుంటే మెల్లమెల్లగా తన మీద నియంత్రణ కోల్పోయి ఆ యొక్క వ్యక్తి యొక్క ముందు మాటల ద్వారా ప్రేరేపితం అయ్యి మెల్లగా ఆ యొక్క వ్యక్తి యొక్క చేతిలోకి మెల్లగా తనను అర్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిచయాలు అలా మొదలయ్యి ఈ ఇన్స్టా నుంచి పరిచయాలు అవడం అంటే ఇలానే స్టార్ట్ అవుతుంది. ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వ్యక్తులు కూడా, అటెన్షన్ సీకర్స్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రకంగా సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఇన్స్టాలా కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు, అదేవిధంగా ఈ ట్విట్టర్ ఇట్లాంటి వాటిలో ముందుగా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు, అమ్మాయిల యొక్క సహజ గుణం ఏంటంటే ఎప్పుడైతే ఒక అమ్మాయి తను ఇష్టపడిందో తన ఆపోజిట్ జెండర్కి, సహజం అంటే 90% ఆఫ్ అమ్మాయిలు ఇలాగే ఉంటారు. చాలా మారారు అనుకుంటున్నాం కానీ యుగాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నప్పుడు కూడా అమ్మాయి యొక్క మానసిక స్థితి, ఒక అబ్బాయి తనని ఎప్పుడైతే పొగుడుతున్నాడో, ఒక అబ్బాయి ఎప్పుడైతే తనని అభినందిస్తున్నాడో, ఒక అబ్బాయి తనని ఎప్పుడైతే ఉత్సాహపరుస్తున్నాడో ఇమ్మీడియట్గా తన మొత్తం సర్వస్వాన్ని కోల్పోతుందండి. ఇది సహజం.
అమ్మాయి యొక్క లక్షణం ఇది. చరిత్ర, యుగాలు, పుస్తకాలు, పురాణాలు, కళాఖండాలు ఎన్ని మనం చదువుకుని ఎన్ని కావ్యాలు తిరిగేసిన అనాదిగా జరుగుతుంది. అదే ఆ యొక్క తను కోల్పోయి ఆ అబ్బాయిని అర్పించుకోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియగా మారిపోయింది. ఇన్ని రకాల మనం ఇన్ని వేదికలుగా మాట్లాడుకున్నా, ఇన్ని రకాలుగా మార్పు చెందాల అమ్మాయిలను మాట్లాడుతున్నప్పుడు కూడా అది కేవలం తాత్కాలికంగా అవుతున్నాయి. రోజు న్యూస్ పేపర్లో న్యూస్లు వస్తాయి, అదేవిధంగా మీడియా న్యూస్లు వచ్చినప్పుడు కూడా అది తాత్కాలికంగా 2-3 రోజులు ఉంటుంది. మళ్ళీ యాస్టీస్గా ఇదే సిచ్యువేషన్ వాళ్ళ డిఎన్ఏ ఫామ్ అయిపోయిందేమో అన్నట్టుగా తయారైంది ప్రపంచం. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారు, తమను అర్పించేసుకొని తన మీద పూర్తి అధికారాన్ని ఆ అబ్బాయి యొక్క చెప్పు చేతుల్లో పెట్టిస్తారు. ఇప్పుడు నేను మీకు మార్నింగ్ జరిగిన న్యూస్ సంగతి చెప్తున్నాను. ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఆ అబ్బాయి పెట్టిన వేధింపులకు తాళలేకపోయింది. అంటే ఆ అబ్బాయికి నువ్వు ఇట్లాంటిదని, నువ్వు అట్లాంటిదని, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, ఇట్లా రకరకాలుగా అబ్బాయిని వేధించడం అంటే ఎందుకు వేధించుకునే స్థితికి తీసుకెళ్ళింది అంటే తన ఇష్టాలు, తన అభిరుచులు, తన యొక్క వ్యక్తిగతం, తన ఆర్థిక అవసరాలు, తన హెల్త్, టోటల్ అన్ని విషయాలు కూడా ఆ అబ్బాయితో ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో తన పూర్తిగా తన మంగళ షాప్కి వెళ్ళిన తర్వాత మంగళవాడి వాడి ఇష్టం కత్తిరించడం. ఎందుకంటే మన వాడి చేతిలో కూర్చున్న తర్వాత వాడు ఎట్లా చెప్తాడు మనం అట్లా మాట వినాల్సిందే అనే స్థితి ఇప్పుడు నానుడు ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ వేదిక ద్వారా మనం పూర్తిగా ఆ అబ్బాయికి చెప్పు చేతులకు వెళ్ళిపోతాం, ఆ అబ్బాయికి తన నియంత్రణలో తీసుకోవడానికి తను ఎప్పుడైతే తన పరిగెడుతున్న గుర్రాన్ని కళ్ళెం వేసినట్టుగా పూర్తిగా ఆ కళ్ళెం యొక్క ప్రక్రియ వాడి చేతికి ఎప్పుడైతే ఇస్తామో తెలియకుండానే మన స్వాతంత్రాన్ని కోల్పోతుంది అమ్మాయిలు. ఎప్పుడైతే స్వాతంత్రాన్ని కోల్పోతున్నారో దానివల్ల తద్వారా ఇట్లాంటి పరిస్థితులు గురవుతుంది. ముఖ్యంగా ఆత్మహత్య విషయాలు చెప్పాను. హత్య విషయంలో ఏం జరిగింది, తన చిన్నప్పటి నుంచి 17 సంవత్సరాల పాటు తను పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ని కాదని, తన చుట్టూ ఉన్న అన్నని, తమ్ముడిని, వీళ్ళని కాదనుకొని ఇంతమందిని వదిలేసుకొని ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి, అపరిచిత వ్యక్తి ఎప్పుడైతే తన లైఫ్లోకి ఎప్పుడైతే పిలిచాడో అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది మనం పై కోణం చూసినప్పుడు ఇది చాలా పిచ్చిగా అనిపిస్తుంది. కానీ ఆ వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒక మానసిక సంఘర్షణ ఆ అమ్మాయి పడి ఉంటుంది. మన ఆ యొక్క గ్యాప్ను కానీ మనం విశ్లేషించగలిగితే ఇట్లాంటి రాకుండా ఉండాలని కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ మానసిక సంఘర్షణ ఒకటి ఉంటుంది. ఆ మానసిక సంఘర్షణ అంటే సుమారుగా ఆ ఫోన్ మెసేజ్ రావడానికి, ఈ మెసేజ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో ఈ అమ్మాయి పూర్తిగా తను ఏ స్థితిలో ఉందో తను పూర్తిగా మర్చిపోయి ఇమ్మీడియట్గా అబ్బాయి వెంట వెళ్ళడానికి ఒక బలమైన కారణం తీసుకుంటుంది. ఆ బలమైన కారణం ఇంత దాకా ఉసుగొల్పింది. చివరికి మానవ మృగం చేతిలో తన జీవితాన్ని అర్పించుకుంది ఆ చిన్నారి తల్లి. సో ఇటువంటి సంఘటనలు ఏంటంటే ఈ మానసికంగా ఉన్నటువంటి ఈ యొక్క విశ్లేషణ ఎంత బాగా తెలియపరిచి మనం చేయగలుగుతామో కొంతమంది సోదరిమణులకు మనం డెఫినెట్గా ఒక మార్గనిర్దేశం చేసేవాళ్ళం అవుతాం సరిగారు. అయితే ముందుగా నేను చెప్పేది ఇట్లాంటి విషయాల వల్ల ఏంటంటే సోషల్ మీడియా వేదికగా వాడుతున్నటువంటి మీ ఫోన్లు, మొబైల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో మీరు బీ అలర్ట్గా ఉండండి. మీకు తెలియనటువంటి అపరిచిత వ్యక్తుల ద్వారా మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం పూర్తి గోప్యత, రక్షణ, ఇటువంటి చట్టాల్లో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. చట్టాలు కానీ, న్యాయాలు కానీ, యంత్రాంగాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, న్యాయ వ్యవస్థ అంతా కూడా సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు వస్తారు తప్పించి సంఘటనకు ముందు కట్టుబడి చేసే చర్యలు చాలా తక్కువ. కానీ అక్కడ కూడా సంఘటనలు జరగకుండా ఉండాలని మనం ఈ వేదిక ద్వారా గొంతు చించుకొని మనం ప్రతి విషయంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం. చాలా సందర్భాల్లో రీసెంట్గా మనకు ఒక ఆఫీస్ కూడా మన కౌన్సిలింగ్లో ఒక అమ్మాయిలు వచ్చారు. పూర్తిగా వాళ్ళు తమకు నియంత్రించుకోవడం కోల్పోయి తమను పూర్తిగా కోల్పోయినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం చూసాం. వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మనం వాళ్ళని పూర్తిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆల్రెడీ చేస్తున్నాం మనం. ఎస్ సార్. అండ్ మీరు చెప్తున్నట్లు రీసెంట్గా కూడా మనం ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది, ఏ విషయాలు ఎవరితో షేర్ చేసుకోవాలి అన్న దాని మీద. అండ్ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే చాలా వరకు ఎక్కువగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రైవసీ ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ డాటాని కూడా సోషల్ మీడియా వేదికగా యూజ్ చేసుకొని పోస్ట్ చేయడం, దాని తర్వాత అదే వాళ్ళకి ముప్పు తెచ్చేలా ఉన్నాయి. సో అందరూ కూడా మీరు చెప్తున్నట్టు ఇటు మహిళలు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు అలర్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్. కాబట్టి ఇలా ఎవరికైనా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే సోషల్ ప్లాట్ఫామ్ మీద వేదికగా ఎవరైనా కూడా వాళ్ళని హరాస్ చేయడం కావచ్చు, టార్చర్ చేయడం కావచ్చు, బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా గురి అవుతున్న సందర్భాల్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? మనకు బాధ్యతగా మనం ప్రవర్తిస్తున్నాం, ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నాం మనం. ఎవరైనా ఇటువంటి ప్రలోభాలు, ఇటువంటి అట్రాక్షన్స్లో ఉన్నట్లయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి క్రిటిసైజ్ చేసుకోండి. డెఫినెట్గా ఇవన్నీ చేసుకున్న తర్వాత కిందన ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ స్క్రోల్ చేస్తున్న నంబర్ కానీ కాల్ చేయగలిగితే మీ యొక్క వ్యక్తిగత వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. తర్వాత మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మా లీగల్ టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మనం కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా మీరు వెళ్తున్న రూట్ కరెక్ట్ రూటా రాంగ్ రూట్ అన్నది డెఫినెట్గా మనం వాళ్ళకి ఒక మార్గనిర్దేశకం చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా ఇది మీ మిత్రులకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి.
షేర్ చేసి ఇటువంటి వ్యామోహాలు ఉన్నట్లయితే మీరు కూడా ఒక బాధ్యతగా తీసుకోండి. మీకు సంబంధించిందైనా సరే, లేదా మీ స్నేహితులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లేక ఇతరత్ర ఎవరైనా మీ బంధువులు కానీ ఇటువంటి విషయాలు ఉంటే ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ హెసిటేషన్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. డెఫినెట్గా ఒక మంచి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంటుంది సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.